రాష్ట్రంలో వివిధ పార్టీ ఆఫీసుల బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంతకెందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన గాంధీ భవన్కి ఎలాంటి పర్మిషన్ లేవు కదా. ఏ పర్మిషన్ ఉందని గాంధీ భవన్లో వీళ్ళు పార్టీని నడిపిస్తున్నారు? ఏనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఒకనాడు కూడా పార్టీ ఆఫీసుల జోలికి ఎక్కడ పోలే కదా. కనీసం మీకు ఏముంది ఏమని కూడా అడగలే కదా. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు మీ ద్వారా నేను ప్రజలను కోరుతా ఉన్నాను, పార్టీలకు సంబంధించిన సభ్యులందరినీ కోరుతా ఉన్నాను. పార్టీ అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులకు ఒక దేవాలయం. ఇలా బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంది, అది బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అది ఒక దేవాలయం. కమ్యూనిస్ట్ ఆఫీస్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టు ఆఫీసు ఒక దేవాలయం. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎక్కడైతే వాళ్ళు నిర్మాణం చేసుకుంటారో ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వాళ్ళకు దేవాలయం లాంటిది. మరి మాకు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం లాంటిది. మరి దేవాలయాలకు ఎక్కడ పర్మిషన్లు ఉంటాయండి? మరి వీటికి కూడా అట్లనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ పార్టీ ఆఫీసు కూడా పర్మిషన్ లేవు. అయినా మేము పర్మిషన్ల కోసం మేము అడిగినాం. ఫైళ్ళు గాయబ్ చేయించి ఇలా పార్టీ ఆఫీసును కూల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కరెక్ట్ కాదు. ఆల్రెడీ మేము